గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్వేత ఐలోపురం. లాస్ట్ వీడియోలో మనము మినిమలిజం వార్డ్రోబ్లో కావాల్సిన ఎసెన్షియల్ యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి ఇది నా ఫస్ట్ వీడియో. నేను మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేస్తాను అని మీకు అర్థం కావడానికి. సో నేను 6 పీసెస్ తీసుకున్నా. టోటల్ 3 టాప్స్ 3 బాటమ్స్. వీటితో నేను 15 అవుట్ఫిట్స్ చేసి చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను 15 అవుట్ఫిట్స్ అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది 3+3తో మనము మాట్లాడదాం దాని గురించి. నేను ఇందులో ఎలా పీసెస్ సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఒకటి వచ్చేసి నేను కలర్స్ కూడా లైక్ బేసిక్ కలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యా. నేను బాటమ్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్, ఎందుకంటే ఇవి ఫౌండేషన్ కదా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఒక 2 ట్రౌజర్స్ అండ్ ఒక జీన్స్. దీంట్లో ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి జీన్స్ అనమాట. సో జస్ట్ క్యాజువల్ లుక్ కోసము దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ జీన్స్. ఇందులో మీరు బ్లాక్ తీసుకున్నా సరే, లైక్ కలర్స్ ఇవి నేను సెలెక్ట్ చేసిన కలర్స్, ఎందుకంటే ఇవి చాలా వర్సటైల్ ఉంటాయని నా ఒపీనియన్. సో మీకు ఒకవేళ దీంట్లో మీరు కూడా ఆ గేమ్ ఆడొచ్చు. మీరు కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు దీంట్లో చేస్తున్నట్టు మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి. సో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాము. మీరు ఒకవేళ అట్లా చేసినట్టయితే నాకు కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. ఐ ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, సమ్వన్ ఈజీనో మనం చెప్పింది ఎవరైనా ఫాలో అవుతున్నారు, అది వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది ఒక మోటివేషన్ నాకు, దట్స్ ఆల్. సో ఇది బాటమ్స్. అండ్ ఈ టాప్స్లో వస్తే మళ్ళీ కలర్స్ 3, ఒకటి బ్లాక్, ఒకటి వైట్ అండ్ ఇంకోటి ఒక న్యూట్రల్ కలర్. అట్లా ఇది ఒకటి తీసుకున్నా, బ్లూ కలర్. అండ్ ఇది నేను బటన్ డౌన్ షర్ట్ తీసుకున్నా, బటన్ అప్ కాకుండా. బటన్ డౌన్ ఎందుకు తీసుకున్నా అంటే, దీన్ని మనము స్టాండ్ అలోన్గా వాడచ్చు. ఆల్సో బటన్స్ ఓపెన్ చేసి పెట్టినాం అనుకోండి, ఇది వేరే వాటితో కూడా లేయర్ చేయొచ్చు అనమాట. సో ఆ రీజన్ వల్ల నేను ఇది ఒకటి ఇక్కడ పెట్టాను. సో నా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ ఎట్లా అనేది నేను చూపిస్తా. మనము బేసిక్ ఫౌండేషన్గా ఫస్ట్ ఐల్ గో విత్ దిస్ క్రీమ్ బేజ్ వాట్ ఎవర్ యూ కాల్. సో ఈ బేజ్ దాంతో ఫస్ట్ ఈ కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇది ఉంది. సో దిస్ ఈజ్ 1 పెయిర్. ఓకే, కౌంట్ వేసుకోండి మీరు పక్కన. సో ఇది ఫస్ట్ పెయిర్ అయిందాన్ని ఇక్కడ పక్కన పెడతా. ఇది 1 అయింది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి 2, రైట్? సారీ. అండ్ ఇది వచ్చేసి 3. ఓకే, సో ఇక్కడికి 3 అవుట్ఫిట్స్ అయినాయి కదా. ఇది నేను స్టాండ్ అలోన్గా వాడచ్చు, బటన్స్ ఓపెన్ చేసి కూడా వాడచ్చు అని చెప్పినా కదా. సో దీనికి నేను మళ్ళీ ఇది యాడ్ చేశాను అనుకోండి, దిస్ బికమ్స్ 4. ఇది లోపల ఈ ట్రౌజర్తో టక్ చేసేసి దెన్ దీన్ని నేను బటన్స్ ఓపెన్ చేసి పెట్టేస్తాను అనుకోండి, దిస్ బికమ్స్ 4. అండ్ అట్లాగే ఇప్పుడు ఇది టాప్ తీసేసి ఇది తీసుకున్నాను అనుకోండి, దీన్ని లోపల ఉంటుంది, ఇది బటన్ ఓపెన్ చేసి పెడతాము, దీన్ని టక్ చేసేస్తాం దీన్ని. సో ఇది వచ్చేసి 5th పెయిర్, రైట్? 5th అవుట్ఫిట్ వచ్చేసింది మనకు. అంటే ఒక్క ప్యాంటుతోని మీకు 5 అవుట్ఫిట్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఇట్లనే సిమిలర్గా మనము నెక్స్ట్ ట్రౌజర్స్కి కూడా దాన్ని అప్లై చేద్దాము. సో దిస్ ఈజ్ డన్. సో ఈ ప్యాంట్తో మనకు అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి చూద్దాము. సో ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ దీన్ని పేర్ చేస్తున్నా. ఓకే, ఇది వీ నెక్ టీషర్ట్. సో ఇదొక పెయిర్ అయింది మనకి. ఇది పక్కన పెట్టేస్తే దెన్ అగైన్ ఇప్పుడు ఇవి 2, ఇదొక పెయిర్ అయింది. అండ్ ఇది ఒక పెయిర్ అయింది. ఎన్ని అయినాయి ఇక్కడ? మళ్ళీ 3 అయినాయి. అంటే 5 + 3 5 6 7 8. సో ఈ 8కి ఇది యాడ్ చేస్తున్నా నేను. సో దీన్ని టచ్ చేసేసి మళ్ళీ దీన్ని ఓపెన్ పెట్టేసినాము. 9. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్ విల్ అప్లై ఫర్ దిస్. ఇక్కడికి 10 అయ్యాయి. సో ఈ ట్రౌజర్తోని మళ్ళీ మనం 5 పెయిర్స్ చేసినాము. సో దిస్ బికేమ్ 10 నౌ. ఇప్పుడు జీన్స్కి వెళ్దాము. సో ఈ జీన్స్కి మళ్ళీ ఫస్ట్ వైట్. సో ఇదొక పెయిర్, ఈ రెండిటికి 11 అయింది. అండ్ ఇట్లా ఓకే, ఇది 12,
అండ్ దీంతో చేస్తే 13. ఈ 13కి మళ్ళీ ఇప్పుడు ఇది దీంతో పేర్ చేసేసినాం అనుకోండి, ఇది 14 అవుతుంది. అండ్ దెన్ దిస్ బికమ్స్ 15. సింపుల్. సో జస్ట్ నేను ఇక్కడ కౌంట్ ఎలా పెంచగలిగానంటే లేయరింగ్తో పెంచగలిగిన. సో ఈ పీస్ మనకి వర్సటైల్ అయింది. వర్సటైలిటీ మీరు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా పీసెస్తోని ఇది స్టాండ్ అలోన్గా వాడచ్చు, ఆల్సో దానికి లేయర్ చేయొచ్చు. దానివల్ల మనకి కౌంట్ పెరుగుతుంది అవుట్ఫిట్స్ది. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో మన వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక 2-3 పీసెస్ పెట్టుకున్నాం అనుకోండి, యూ కెన్ మేక్ మెనీ అవుట్ఫిట్స్ ఆల్రెడీ మీకున్న టాప్స్తోని బాటమ్స్తోని. సో ఇలాంటిది ఒకటి యాడ్ చేసుకోండి మీ వార్డ్రోబ్కి, చాలా యూస్ అవుతుంది. అండ్ దీంట్లో ఏది దేనికి వేసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో దీంట్లో మీరు ఫార్మల్గా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు, బిజినెస్ లైక్ స్మార్ట్ క్యాజువల్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో నేను ఇక్కడ 2 నార్మల్ టీషర్ట్స్ పెట్టినా కదా, ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా వైట్ కానీ బ్లాక్ కానీ బటన్ అప్ షర్ట్ పెట్టినా అనుకోండి, ఆ షర్ట్ ఈ ట్రౌజర్స్తో మ్యాచ్ చేసినప్పుడు దిస్ బికమ్స్ ప్రొఫెషనల్ అనమాట. మీకు కంప్లీట్గా ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది. లేదా ఒక్క ప్యాంట్ ఆ ట్రౌజర్ని కానీ లేదా టాప్ని కానీ, ట్రౌజర్ని అయితే జీన్స్తో స్వాప్ చేసేసి టాప్ని అయితే కనుక ఇట్లా టీషర్ట్స్తో స్వాప్ చేసినారనుకోండి, అది స్మార్ట్ క్యాజువల్ అయిపోతుంది. సో మెయిన్గా అసలు దీని డిఫరెన్స్ ఏంటి, ఏ అవుట్ఫిట్స్ ఎట్లా మారిస్తే అసలు వాటి టైప్ మారిపోతుంది అనేది నేను మళ్ళీ రాను వీడియోస్లో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దట్ గ్లిమ్స్ అనమాట. ఎట్లా 3తోని 15 అయ్యింది అంటే బికాస్ ఆఫ్ దిస్ పీస్ అనమాట. దిస్ ఇస్ సావేజ్ అసలు. సో దిస్ ఇస్ హౌ ఐ క్రియేటెడ్ 15 అవుట్ఫిట్స్. దీంట్లో మీరు నేను తీసుకున్న కలర్సే కాకుండా మీరు వేరే కలర్స్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అసలు ఇందులో బ్లాక్ బాటమ్ పెట్టనే లేదు, వైట్ బాటమ్ పెట్టనే లేదు. సో దోస్ ఆర్ ఆల్సో ఫౌండేషన్ పీసెస్. సో మీరు వీటిని వాటితోని లైక్ రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇట్లా నేను మీకు ఫార్ములా చెప్తున్నా ఎట్లా చేయాలి అని. ఇవే కలర్స్ కొనుక్కోవాలి మీరు అనేది ఏం లేదు. అప్లై యువర్ ఓన్ కలర్, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే, ఏది మీ దగ్గర ఉంటే అదే. సో దాన్ని మీరు జస్ట్ 3 ఇవి 3 అవి తీసుకోండి. అందులో ఒక్కటన్నా ఇట్లా వర్స్టైల్ పీస్ ఉండేలా చూసుకోండి. దెన్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఇట్ విత్ ఎనీథింగ్. సో అట్లా అనమాట. I hope this video was helpful for you. If it was, please like and share this video. That motivates me. And thank you so much for watching till now. I'll be back with another informative video on this minimalism. See you in the next one.